మద్యం మీదన మహిళల పోరాటం అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. ఇంతవరకు లేనిది ఎవ్వరూ నోరు మెదపలేదేంటి అనుకుంటున్నటువంటి దశలో. ఎందుకంటే మద్యం ఇప్పటిదాకా ప్రభుత్వ దుకాణాలుగా ఉన్నది, ఇకపైన ప్రైవేట్ చేయడం, పర్మిట్ రూమ్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేయబోతున్నారు. అది అక్టోబర్లో నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది. ఆల్రెడీ రేట్లకు సంబంధించి కూడా ఈ రేటుకి అమ్ముతారు, ఆ రేటుకి అమ్ముతారు అన్నటువంటి ప్రచారం కూడా సోషల్ మీడియాలో వస్తుంది. అయితే అది ఎంతవరకు వాస్తవం తెలియదు. కాకపోతే మద్యం అమ్మకాలు అన్నటువంటి ప్రైవేట్ పరం చేయబోతున్నారు అన్నటువంటిది మాత్రం ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో, దానికి అనుగుణంగానే పబ్లిక్ మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తున్న నేపథ్యంలో మహిళా సంఘాలు ఒక ఉమ్మడి స్టేట్మెంట్ ఇచ్చిన మహిళా నాయకురాళ్ళు అందరూ కలిసి ఇచ్చారు. ప్రభుత్వం అక్టోబర్ నుండి అమల్లోకి వచ్చే మద్యం పాలసీని త్వరలో ప్రకటించనున్నట్టు, అందుకోసం 17వ తేదీన కేబినెట్ సమావేశం జరగనున్నట్టు పత్రికల వార్తలు వస్తున్నాయి. లైసెన్సింగ్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకి షాపులు ఇవ్వనున్నట్టు, లైసెన్స్ ఫీజుల ద్వారా 2,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రానున్నట్టు ఆ కథనాలు తెలియజేస్తున్నాయి. మద్యం పాలసీని రూపొందించడంలో ప్రభుత్వ లక్ష్యం ఏంటి? మద్యాన్ని నియంత్రించడం, నేరాలను అరికట్టడం, ప్రజల ఆరోగ్యం, మరీ ముఖ్యంగా మహిళలు